పిఆర్ బిఫోర్ ఒక లైఫ్, పిఆర్ తర్వాత ఒక లైఫ్. ఐఎమ్ స్ట్రెస్ ఫ్రీ. ఒక దెబ్బకి 2 పిట్టలు అనే సామెత గుర్తొచ్చింది. ఆస్ట్రేలియాలో పిఆర్ హోల్డర్స్ కి పిల్లలు పుడితే పిఆర్ వచ్చిన 6 months కి ఇక్కడ హౌస్ తీసుకున్నాను. పబ్లిక్ హాస్పిటల్స్ లో హెల్త్ కేర్ ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. ఫైనల్లీ వీసా ఫీజులు కట్టే మనం ఈఎంఐలు కట్టుకుంటాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. ప్రీవియస్ వీడియోలో నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత నేను ఫాలో అయిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను. అండ్ ఈ వీడియోలో దానివల్ల నాకు కలిగిన బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. సో టాపిక్ ఈస్ బెనిఫిట్స్ ఆఫ్టర్ గెటింగ్ పర్మనెంట్ రెసిడెన్సీ ఇన్ ఆస్ట్రేలియా. హలో ఆస్ట్రేలియా తెలుగు. ముఖ్యంగా వాటిలో టాప్ 8 గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్, లివ్ ఇండెఫినెట్లీ ఇన్ ఆస్ట్రేలియా. అంటే మనకి వీసా స్ట్రెస్ ఉండదు. ఒకప్పుడు స్టూడెంట్ అయిపోయాక నెక్స్ట్ ఇయర్ అప్లై చేయాలి, టియర్ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా నేను చాలా స్ట్రెస్ అయ్యేదాన్ని. ఫీజెస్, మనీ ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ. పిఆర్ వచ్చిన తర్వాత నేను ఐఎమ్ స్ట్రెస్ ఫ్రీ. నాకు వీసా స్ట్రెస్ అనేది లేదు. ఎందుకంటే పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చాక మనం ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. సో చాలా మందికి పిఆర్ అంటే 5 years అనే అపోహ ఉంటుంది. అంటే 5 years తర్వాత మళ్ళీ మేము రెన్యువల్ చేసుకోవాలి కదా అని. యాక్చువల్లీ అక్కడ థింగ్ ఏంటంటే, మనం ఆస్ట్రేలియా నుండి వేరే కంట్రీ వెళ్తుంటే రెన్యువల్ కంపల్సరీ 5 years తర్వాత. అదే మీరు ఆస్ట్రేలియా నుండి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అనుకుంటే యూ కెన్ లివ్ ఇండెఫినెట్లీ. ట్రావెల్ చేయాలన్నప్పుడు మనం రెన్యువల్ చేసుకోవాలి. దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అవి తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సెకండ్, అన్లిమిటెడ్ వర్కింగ్ రైట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసాలో ఉన్న వాళ్ళకి ఫుల్ వర్కింగ్ రైట్స్ ఆల్ ద టైమ్ ఉండవు. ఇంకా టీఆర్లో ఉన్నప్పుడు లైక్ 482లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఒక ఎంప్లాయర్కే చేయాలన్నట్లు అలా ఏవో ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వీసాలో ఉన్నప్పుడు. కానీ మనం పిఆర్లో ఉంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో యూ కెన్ వర్క్ అన్లిమిటెడ్ అవర్స్, యూ కెన్ వర్క్ టు ఎనీ ఎంప్లాయర్. సో నో వర్కింగ్ రైట్ స్ట్రెస్. సో మనకి బేసిక్గా పిఆర్ ఉంటే ఈ వీసాలు, వేరే కంట్రీలో ఉన్నాం, ఇలాంటి స్ట్రెస్ ఏమీ లేకుండా మెంటల్ పీస్ ఉంటుంది. థర్డ్, యాక్సెస్ టు ఫ్రీ హెల్త్ కేర్ ఇన్ పబ్లిక్ హాస్పిటల్స్. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి మెడికేర్ కార్డు ఉంటుంది. దానివల్ల పబ్లిక్ హాస్పిటల్స్లో మనకి ఏ హెల్త్ ట్రీట్మెంట్ అయినా ఫ్రీ. ఏ వీసాలో ఉన్నా మనకి హెల్త్ పరంగా మెయింటైన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే కండిషన్ ఉంటుంది. సో దానివల్ల మనం ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్కి మనీ పే చేయాల్సి ఉంటుంది. కానీ వన్స్ పిఆర్ వచ్చాక మెడికేర్ కార్డు వస్తుంది కాబట్టి హెల్త్ కేర్ అనేది లైక్ ప్రైవేట్ హెల్త్ కేర్ అనేది ఆప్షనల్. మెడికేర్ యూజ్ చేయడం వల్ల మనకి ఎమర్జెన్సీ రూమ్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్లో హెల్త్ కేర్ ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. కానీ ఒకవేళ మీకు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కావాలంటే సబ్సిడైజ్డ్ అమౌంట్ మాత్రమే వాళ్ళు కవర్ చేస్తారు. సో మనకి అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ పడతాయి. మీకు మెడికేర్ అప్లికేషన్లో కానీ, మెడికేర్ క్లెయిమ్ చేసుకోవడంలో కానీ, ఇంకా పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ డిఫరెన్స్ కానీ, ఇలాంటి విషయాల్లో ఏ క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ అండ్ వీ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దాట్. మనం నెక్స్ట్ బెనిఫిట్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్, ఈజీ యాక్సెస్ టు పర్సనల్ అండ్ హోమ్ లోన్స్. పిఆర్ వచ్చిన వెంటనే మనకి కార్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఎస్పెషల్లీ ఫర్ ఫస్ట్ హోమ్ బయర్స్ వీ హ్యావ్ స్పెషల్ స్కీమ్స్. గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ హోమ్ గ్యారంటీ అండ్ ఫస్ట్ ఫ్యామిలీ హోమ్ గ్యారంటీ, ఇట్లా చాలా స్కీమ్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ యువర్ లివింగ్ స్టేట్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్. బట్ పిఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి చాలా ట్రై చేశాను. ఎక్కువ లిమిట్ ఇవ్వలేదు. నేను 5,000 లిమిట్ అప్లై చేస్తే వాళ్ళు 1,000 లిమిట్ ఇచ్చారు. అండ్ పిఆర్ వచ్చిన తర్వాత నాకు వద్దు, క్రెడిట్ కార్డ్ అవసరం లేదు అన్నా వాళ్ళు అప్ టు 20,000 వరకు యూఆర్ ఎలిజిబుల్ అని చెప్పారు. కానీ అది ఎలా తిరిగి కడతామని నేను తీసుకోలేదు. బట్ పిఆర్ వచ్చాక మన క్రెడిట్ స్కోర్ బూస్ట్ అవుతుంది. సో మనకి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలన్నా, ఇలా లోన్స్ అప్లై చేసుకోవాలన్నా చాలా ఈజీ అవుతుంది. అండ్ హోమ్ లోన్స్ అయితే నేను అయితే పిఆర్ వచ్చిన 6 monthsకి ఇక్కడ హౌస్ తీసుకున్నాను. సో హోమ్ లోన్ కూడా బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, బట్ ఇట్స్ మోర్ ఈజీలీ యాక్సెసిబుల్. 6 months అంతకుముందు అసలు మనకి ఎన్ని లోన్లు అడగడమే కానీ అప్రూవల్ ఒక్కదానికి కూడా రాలేదు. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ దే ఆస్క్ ఈజ్ వాట్ ఈస్ యువర్ వీసా.
అదే పిఆర్ అనగానే వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదే ఉంటుంది సినారియో. సో పిఆర్ వచ్చాక ఇదైతే మోస్ట్ ఆఫ్ ది బెనిఫిట్ నాకు అయితే చాలా బాగా యూజ్ అయింది. నెక్స్ట్ బెనిఫిట్, యూ కెన్ అప్లై ఫర్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఇఫ్ ఎలిజిబుల్. సో ఇండియన్ సిటిజన్స్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ అప్లై చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్ అయితే ఆస్ట్రేలియాలో 4 yearsగా మనం ఉండాలి. కంపల్సరీ ఆ 4 yearsలో 1 year పిఆర్ అయి ఉండాలి. సో మీరు 1 year ఒకవేళ స్టూడెంట్గా వచ్చి మీరు ఆల్రెడీ 3 years కంప్లీట్ అయ్యి ఉంటే 1 year పిఆర్లో ఉన్నప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ కావాలి అని అప్లై చేసి అది వచ్చిన తర్వాత మీరు ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ వస్తుంది అండ్ మీ ఇండియన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అండ్ మీరు కంపల్సరీ ఆస్ట్రేలియాలో ఓట్ వేయాలి. ఓట్ వేయకపోతే ఇక్కడ ఫైన్లు కూడా వేస్తారు. సో దాన్ని బట్టి మనం ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. నేనైతే సిటిజన్షిప్ అప్లై చేయడానికి లాస్ట్ వీకే ఎలిజిబుల్ అయ్యాను, కానీ ఇండియన్ పాస్పోర్ట్ పోతుంది కదా అందుకనే ఇంకా అప్లై చేయలేదు. సో ఫ్యూచర్లో ఏం చేస్తానో తెలీదు, ప్రస్తుతానికైతే అప్లై చేయలేదు. ఇంకా మీరైతే ఏం చేస్తారు? ఇండియన్ సిటిజన్గా ఉంటూ ఆస్ట్రేలియన్ పిఆర్లో ఉంటారా, లేకపోతే కంప్లీట్గా ఆస్ట్రేలియన్ సిటిజన్లా మారిపోయి ఇండియన్ సిటిజన్షిప్ వదులుకుంటారా? కామెంట్లో పెట్టండి. నేనైతే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నెక్స్ట్ బెనిఫిట్, ఈ బెనిఫిట్ అయితే నేను పర్సనల్గా చాలా షాక్ అయ్యాను. అదేంటంటే మనకి ఆస్ట్రేలియన్ పిఆర్ వస్తే వీ కెన్ లివ్ అండ్ వర్క్ ఇన్ న్యూజిలాండ్. సో ఆస్ట్రేలియన్ పిఆర్గా ఉన్న వాళ్ళు న్యూజిలాండ్లో ఉండటానికి అండ్ వర్క్ చేయడానికి కూడా ఎలిజిబుల్. సో ఎవరైనా వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇఫ్ యూ ప్రిఫర్ టు స్టే ఆర్ ఇఫ్ యూ వాంట్ టు విజిట్ న్యూజిలాండ్ యూ క్యాన్. నాకైతే ఇది తెలిసిన వెంటనే ఒక దెబ్బకి 2 పిట్టలు అనే సామెత గుర్తొచ్చింది. ఇట్స్ లైక్ ఏ బోనస్ కంట్రీ టు ఎక్స్ప్లోర్. నెక్స్ట్ బెనిఫిట్, యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. దాన్నే ఇక్కడ సెంట్రల్ లింక్ అంటారు. సో పిఆర్ వచ్చిన వాళ్ళకి సెంట్రల్ లింక్ పేమెంట్స్కి ఎలిజిబుల్, కానీ కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, గమనించుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్, డిజబిలిటీ, పెన్షన్ ఇలాంటి పేమెంట్స్ అన్నిటికీ మనం ఎలిజిబుల్ అవుతాం. ఇన్ జనరల్ ఈ సెంట్రల్ లింక్ పేమెంట్స్ అనేవి పిఆర్కి అండ్ సిటిజన్స్కి మాత్రమే వస్తాయి. కానీ రీసెంట్లీ కోవిడ్ టైంలో స్టూడెంట్స్కి కూడా జాబ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సెంట్రల్ లింక్ పేమెంట్స్ ఇచ్చి సపోర్ట్ చేసింది. దట్స్ రియలీ ఏ వండర్ఫుల్ థింగ్. నాకు తెలిసిన చాలా మంది ఆ పేమెంట్ వల్ల బెనిఫిట్ అయ్యారు. నెక్స్ట్ బెనిఫిట్, ఈ బెనిఫిట్ గురించి మాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. సో ఈ వీడియోలో బ్రీఫ్గా మాట్లాడతాను అండ్ దీని గురించి ఇన్ డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఇది చాలా మందికి కావాల్సిన బెనిఫిట్ అండ్ నాకు తెలిసిన కొంతమంది కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్న బెనిఫిట్, యాక్సెస్ టు చైల్డ్ కేర్ బెనిఫిట్స్. ఆస్ట్రేలియాలో పిఆర్ హోల్డర్స్కి పిల్లలు పుడితే వాళ్ళు డైరెక్ట్ ఆస్ట్రేలియన్ సిటిజన్. పేరెంట్స్ పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న పిల్లలకి మాత్రం డైరెక్ట్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో ఇది పిల్లలకి చాలా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పిల్లల ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. పిఆర్ హోల్డర్స్కి న్యూ బోర్న్ బేబీస్ పుట్టిన తర్వాత పెయిడ్ పేరెంటల్ లీవ్ కూడా ఇస్తారు. ఇది కూడా ముందు చెప్పిన సెంట్రల్ లింక్ నుండే వస్తుంది. కాకపోతే 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పిల్లలు పుట్టే 2 years ముందు మీరు పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. అప్పుడు మీకు అరౌండ్ 24 weeks వరకు పెయిడ్ పేరెంటల్ లీవ్ సెంట్రల్ లింక్ వాళ్ళు మీకు ఇస్తారు. నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళని డే కేర్లో జాయిన్ చేయాలి అనుకుంటే సబ్సిడైజ్ డే కేర్ ఉంటుంది. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సెంట్రల్ లింక్ వాళ్ళు మనం చైల్డ్ కేర్లో పెట్టినందుకు కొంత అమౌంట్ ఇస్తారు, మనకి కొంచెం అవుట్ ఆఫ్ పాకెట్ పడుతుంది బేస్డ్ ఆన్ ఇన్కమ్. సో దీనికైతే వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు. సో సబ్సిడైజ్డ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ పిల్లలు గ్రో అయిన తర్వాత వాళ్ళు పబ్లిక్ స్కూల్స్లో చదవాలంటే వాళ్ళకి కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ పబ్లిక్ స్కూల్స్ అప్ టు 12th standard. ఆ తర్వాత కూడా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ వాళ్ళు ఆస్ట్రేలియన్ సిటిజనే కాబట్టి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ ఈజీగా వస్తాయి. సో ఫైనల్లీ టు కంక్లూడ్, పిఆర్ వచ్చిన తర్వాత లైఫ్ ఒక ఫ్లిప్ సైడ్లా ఉంటుంది. పిఆర్ బిఫోర్ ఒక లైఫ్, పిఆర్ తర్వాత ఒక లైఫ్, అసలు కంపారిజనే ఉండదు, టోటల్లీ డిఫరెంట్ లైఫ్ స్టైల్. సో పిఆర్ రాకముందు మనకి ఫీజెస్ అని, వీసా ఖర్చులని, అప్లికేషన్స్ అని ఇలా డిఫరెంట్ ఖర్చులు ఉండేవి. పిఆర్ వచ్చాక టోటల్లీ డిఫరెంట్. హౌస్ మనం అన్ని లోన్లు వస్తాయి కదా అని అప్లై చేస్తాం, క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలి, హోమ్ లోను, పర్సనల్ లోను, కార్ లోను, ఇలా ఈ లోన్లు. సో ఫైనల్లీ వీసా ఫీజులు కట్టే మనం
ఈఎంఐలు కట్టుకుంటాం. సో ఇప్పుడైతే అలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. పర్సనలీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఒకప్పుడు లైక్ 2000 మనం ఫీజు కట్టాలంటే ఎంత కష్టపడతాము, అలాంటిది పిఆర్ వచ్చాక ఈఎంఐలు అవన్నీ కట్టి 4000 దాదాపు కట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను కూడా ఆ స్ట్రగుల్స్ లోనే ఉన్నాను. యాక్చువల్లీ ఈఎంఐస్ ని మనం స్ట్రగుల్స్ అనకూడదు, హ్యాపీ స్పెండింగ్స్ అనాలి. వాటి గురించి డీటెయిల్డ్ గా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను వాటి గురించి కూడా డీటెయిల్డ్ గా చేస్తాను. సో ఆల్ రైట్, wrapping up. మేము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటాము. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, టీమ్ హ్యాట్. నేను మీ సుధా.